Hi guys, welcome to Cricket Chat with Venkatesh. బాటమ్ ఆఫ్ ది టేబుల్లో ఉన్న రెండు టీమ్స్ మధ్య బాహాబాహి మనం ఈ సూపర్ సండే రోజున ఫస్ట్ మ్యాచ్ వాంఖేడే స్టేడియం ముంబైలో చూడబోతున్నాం. ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్ల్లో 3 ఓడిపోయారు. ఫస్ట్ విజయం కోసం ఎదురు చూస్తున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ 9th ప్లేస్లో ఉన్నారు. వాళ్ళు ఆడిన 4 మ్యాచ్ల్లో 3 ఓడిపోయారు. సో రెండు టీమ్స్కి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. ముంబై ఇండియన్స్ పైన సన్ రైజర్స్ 277 చేశారు అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ పైన చూసాం మనం అలాంటి ఒక పెద్ద స్కోర్ నమోదు కావడం 271. సో రెండు టీమ్స్ కూడా 3 రన్స్ ఇచ్చేసాయి. ఓడిపోయిన మ్యాచ్లో కూడా దే లుక్ డౌన్ అండ్ అవుట్. సో దే ఆర్ లుకింగ్ ఫర్ ఎ ఇన్స్పిరేషనల్ విన్. అది పరిస్థితి. మరి ఎవరు గెలుస్తారు? ఇక్కడ గెలిచిన వాళ్ళు ఖచ్చితంగా ఒక స్పాట్ పైకి వెళ్ళే అవకాశం ఉంది. సో ముంబై 10th నుంచి 9thకి వెళ్ళిపోవచ్చు, లేదా ఢిల్లీ గెలిస్తే ఆర్సీబీ దాటుకొని కొంచెం ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. నెట్ రన్ రేట్ ఇంప్రూవ్ అయింది. సో లాట్ ఎట్ స్టేక్ అండ్ ముంబైకి ఒక హోప్ ఉంది. అదేంటంటే సూర్యకుమార్ యాదవ్, ది వరల్డ్ నెంబర్ 1 T20 బ్యాట్స్మెన్ ఇస్ బ్యాక్. స్ట్రైట్ అవే మ్యాచ్ ఆడిస్తారా, మరికొంత నిన్నగా మొన్నే టీంతో జాయిన్ అయ్యాడు. ఎన్సీఏ నుంచి ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకొని ఇమీడియట్గా ఆడిస్తారు, లేదు చూడాలి. ఇమీడియట్గా ఆడిస్తారు కూడా, మోస్ట్ ప్రాబ్లీ ఆడించవచ్చు, ఎందుకంటే ఫిట్గా డిక్లేర్ చేశారు కాబట్టి. సూర్యకుమార్ రాకతో వాళ్ళకి నీ రాక ఒక వేరు వాక అన్నట్టుగా ఏమన్నా అతను ఆ చేంజ్ తీసుకొస్తాడు, గేమ్ చేంజర్గా ఉంటాడు. ఎందుకంటే సూర్యకుమార్ రికార్డ్ ఎలా ఉందంటే, అతను ఆడినప్పుడు ముంబై ఇండియన్స్ విన్నింగ్ పర్సంటేజ్ 45.8 ఉంటుంది, అంటే 46 ఉంటుంది ఆల్మోస్ట్. అతను లేని మ్యాచ్లో ఇట్ కమ్స్ డౌన్ టు 22%. సో ఎంత డిఫరెన్స్ సూర్యకుమార్ క్రియేట్ చేస్తాడు. గతంలో కూడా మనం చూసాం సూర్య ఈ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ దట్ క్రియేట్స్ ఆన్ ముంబైస్ విన్ ఆర్ లూజ్. సో అలాంటి సూర్యకుమార్ ప్రెజెన్స్ అనేది మరి ఇంత 3 నెలల గ్యాప్ తర్వాత స్ట్రైట్ అవే ఫామ్ అందుకుంటాడు అనేది కూడా చూడాలి. మనం రిషబ్ పంత్ విషయాలు చూసాం. రిషబ్ పంత్ ఇంకా చాలా ఎక్కువ గ్యాప్, ఆల్మోస్ట్ 1.5 year. బట్ రిషబ్ పంత్ కొంత టైం తీసుకున్నాడు ఫస్ట్ 2 మ్యాచెస్లో. ఆ తర్వాత అతను బాగా ఇంప్రూవ్ అయ్యాడు. సో అలాగే సూర్యకుమార్ స్ట్రైట్ అవే ఫామ్ అందుకుంటాడో లేదు చూడాలి. బట్ సూర్య ప్రతాపం అయితే ఉంటుంది, ఎందుకంటే డే మ్యాచ్ కాబట్టి ముంబైలో కూడా మంచి అడ్డలు కాస్తాయి. సో మధ్యాహ్నం మ్యాచ్ కాబట్టి సూర్య ప్రతాపం ఉంటుంది. మరి సూర్యుడి ప్రతాపం, సూర్యకుమారుడి ప్రతాపం ఉంటుందా లేదా అనేది మనం వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో దట్ ఈస్ ది మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ గేమ్. ఇంకా హెడ్ టు హెడ్ రికార్డ్ చేస్తే రెండు టీమ్స్ మధ్య ముంబై ఇండియన్స్కి స్లైట్ అడ్వాంటేజ్ ఉంది. 18 మ్యాచెస్ గెలిచారు, ఢిల్లీ క్యాపిటల్స్ 15 గెలిచారు ఆడిన మ్యాచ్లో. అండ్ లాస్ట్ ఇయర్ ఈ రెండు టీమ్స్ మధ్య మ్యాచ్ ఢిల్లీలో జరిగింది. ఆ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ విజయం సాధించారు. సో వాళ్ళకి అడ్వాంటేజ్ కూడా ఉంది. లాస్ట్ మ్యాచెస్లో 2020 తర్వాత చూస్తే ఏంటంటే ఎక్కువ మ్యాచ్ 6 మ్యాచెస్ ముంబై గెలిస్తే 3 మాత్రం ఢిల్లీ గెలిచింది. సో ఆఫ్ లైట్ ముంబై ఈస్ హ్యావింగ్ ఎ వెరీ గుడ్ రికార్డ్ అగేన్స్ట్ ఢిల్లీ క్యాపిటల్స్. మరి ఈసారి ఏమవుతుందో చూడాలి. అండ్ టాస్ కీ రోల్ ప్లే చేస్తుంది, నో డౌట్. మరి ఇక్కడ డే మ్యాచ్ కాబట్టి ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే సెకండ్ బ్యాటింగ్ చేస్తే పెద్ద చేంజ్ రాదు. కానీ ముంబైలో జనరల్ ఎప్పుడు కూడా బికాజ్ ఇట్స్ హై స్కోరింగ్ గ్రౌండ్, చేజింగ్ అడ్వాంటేజ్గా ఉంటుంది. 50 మ్యాచ్ల్లో చేజింగ్ టీమ్స్ 50 మ్యాచ్ల్లో ఫస్ట్ బ్యాటింగ్ టీమ్స్ గెలిస్తే 60 మ్యాచెస్లో సెకండ్ బ్యాటింగ్ టీమ్స్ ఇక్కడ గెలిచిన రికార్డు మనకు కనిపిస్తుంది. అండ్ ముంబై ఇండియన్స్కి ఇక్కడ అద్భుతమైన రికార్డు ఉంది. 79 మ్యాచెస్లో వాళ్ళు 49 గెలిచారు, 30 మాత్రం ఓడిపోయారు. అంటే విన్ పర్సంటేజ్ 62%. సో 62%. సో మంచి విన్ పర్సంటేజ్ ఉన్న టీమ్స్లో ముంబై చెప్పుకోవాలి మనం. తర్వాత హోమ్లో మంచి విన్ పర్సంటేజ్. అఫ్కోర్స్ టాప్లో చెన్నై ఉంది అండ్ రాజస్థాన్ రాయల్స్ కూడా హోమ్లో మంచి రికార్డు. ఈ 3 టీమ్స్కే హోమ్ రికార్డ్ చాలా బాగా ఉండడం మనం చూస్తాం. ఈ మ్యాచ్కి సేమ్ పిచ్, ఏ పిచ్ మీద అయితే పవర్ ప్లేలో రాజస్థాన్ రాయల్స్ ముంబై పై 4 వికెట్లు తీసి 125కి వాళ్ళని రెస్ట్రిక్ట్ చేశారు, అదే పిచ్ పైన మళ్ళీ మ్యాచ్ జరుగుతుంది. అదే డే మ్యాచ్ కాబట్టి బౌలర్స్కి అప్పుడు దొరికినంత హెల్ప్ దొరికే అవకాశం లేదు. ఫాస్ట్ బౌలర్స్కి, స్పిన్నర్స్కి హెల్ప్ ఉండొచ్చు, డ్రైగా అవుతుంది పిచ్ ఎండాకాలం కాబట్టి. బట్ జనరల్గా ముంబై పిచ్ మీద స్పిన్కి అనుకూలంగా ఉండదు. ఆ బౌన్స్ అండ్ క్యారీ ఉంటుంది. బట్ మూమెంట్, సైడ్ వేస్ మూమెంట్ ఉండే అవకాశం చాలా తక్కువ, ఎందుకంటే డే మ్యాచ్ కాబట్టి దా ఛాన్సెస్ చాలా తక్కువ. ఆఫ్ ద పిచ్ కానీ ఇన్ ద ఎయిర్ కానీ ఎలాంటి మూమెంట్ ఉండే అవకాశం తక్కువ. ఉండొచ్చు, ఎందుకో ఉండకుండా ఉండదు, కానీ డే టైం కాబట్టి ఎండల్లో అవకాశం తక్కువ. బట్ ముంబై
సముద్రానికి దగ్గరగా ఉంది కాబట్టి డెఫినెట్గా హ్యూమిడిటీ ఫ్యాక్టర్ వల్ల బాల్ కొద్దిగా స్వింగ్ అయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో పిచ్ లాస్ట్ మ్యాచ్లో లాగా బౌలర్స్కి హెల్ప్ చేస్తుందా, బ్యాటర్స్కి హెల్ప్ చేస్తుందా అని చెప్పలేం. కానీ లాస్ట్ మ్యాచ్ అంత ఘోరంగా అయితే ఉండదు పరిస్థితి అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. టీమ్స్లో మార్పులు అంటే ఇక సూర్యకుమార్ వస్తే ఆటోమేటిక్గా సూర్యకుమార్ ఇస్ అవైలబుల్ అని చెప్పి ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ ఇచ్చిన నమన్దీర్ కూడా చెప్పాడు. నా ప్లేస్ గురించి నేను చెప్పలేనని చెప్పాడు. సో నమన్దీర్ ప్లేస్లోనే వస్తాడు సూర్య, మోస్ట్ ప్రాబ్లీ నమన్దీర్ ప్లేస్లోనే వస్తాడు. అండ్ వాళ్ళ ఇంపాక్ట్ స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే ఫారిన్ ప్లేయర్ని ఇంపాక్ట్ ప్లేయర్గా పెట్టుకుంటారు. డెవల్ బ్రెవిస్ అండ్ రొమారే షెపర్డ్ ఆప్షన్ పెట్టుకుంటారు వాళ్ళు. ఎందుకంటే ఒకవేళ బ్యాటింగ్ చేసేటప్పుడు మొదట్లో కనుక అవసరమైతే డెవాల్ బ్రెవిస్ వస్తాడు, లేదు కాస్త ఒకవేళ సెకండ్ బ్యాటింగ్ చేస్తే అడ్వాంటేజ్ ఉంటుంది. మొదట్లో అయితే డెవాల్ బ్రెవిస్ వస్తాడు, లేట్గా అయితే దే కెన్ బ్రింగ్ ఇన్ రొమారే షెపర్డ్ బికాజ్ లేట్ ఆర్డర్లో మంచి హిట్టింగ్ చేయగలడు. మిడిల్ ఆర్డర్లో అయితే డెవాల్ బ్రెవిస్ చేత వాళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడించుకునే అవకాశం. అండ్ ఆకాష్ మండవాల్ విల్ స్టార్ట్. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో అతను 2 మ్యాచ్లు పక్కన పెట్టిన తర్వాత బికాజ్ దే కుడ్ నాట్ అకామిడేట్ హిమ్ విత్ ద 11. కానీ లాస్ట్ మ్యాచ్లో ముంబైలో సెకండ్ స్పిన్నర్ అవసరం లేదని చెప్పి షామ్స్ ములాని పక్కన పెట్టి అతన్ని ఆడించినప్పుడు పర్ఫార్మ్డ్ వండర్ఫుల్లీ వెల్. 3 వికెట్లు తీశాడు, 4 ఓవర్స్లో జస్ట్ 20 రన్స్ ఇచ్చాడు. సో అలాంటి బౌలర్ని ఈసారి పక్కన పెట్టే అవకాశం లేదు. సో ముంబై విల్ గో విత్ జస్ట్ 1 స్పిన్నర్ అండ్ దే విల్ హ్యావ్ 5 పేస్ ఆప్షన్స్ విత్ ఆకాష్ మండవాల్ అండ్ హార్దిక్ పాండ్యా. హార్దిక్ పాండ్యా లాస్ట్ మ్యాచ్లో బౌలింగ్ వేయలేదు, కానీ ఈసారి బౌలింగ్ వేసే అవకాశం ఉంది. సో అది అబౌట్ ముంబై. ఇక ఢిల్లీ విషయానికి వస్తే కుల్దీప్ యాదవ్ గ్రాయిన్ స్ట్రెయిన్ వల్ల అతన్ని 2 మ్యాచ్లు పక్కన పెట్టారు. బట్ అతను కనుక రికవర్ అయితే ఇంకా ఫిట్నెస్ తేలేదు. మ్యాచ్ రోజునే అతని విషయంలో డెసిషన్ తీసుకుంటారని మనకు తెలిసింది. అతను కనుక ఫిట్ అయితే అతను ఆడిస్తారు సుమిత్ కుమార్ ప్లేస్లో, లేకపోతే సుమిత్ కుమార్ మైట్ గెట్ 1 more ఛాన్స్. అలాగే మిచ్ మార్ష్ కూడా చిన్న ఇంజరీ కన్సర్న్ ఉన్నట్టుగా చెప్తారు. సో జేక్ ఫ్రేజర్ మెగ్గడ్, వాచ్ హిజ్ నేమ్, ఫాస్టెస్ట్ లిమిటెడ్ ఓవర్ 100 చేశారు, లిస్ట్ 100 చేసిన ప్లేయర్, వెరీ ఎక్సైటింగ్ ప్లేయర్ ఇన్ ద లీగ్స్ రీసెంట్లీ. సో బిగ్ హిటర్. మరి వాంకడే స్టేడియం అతని స్టైల్ ఆఫ్ ప్లేకి సూట్ అవుతుంది. సో హీఈస్ లైక్లీ టు మేక్ డెబ్యూ హియర్. అతను ఖచ్చితంగా ఈ మ్యాచ్లో మరి మోస్ట్లీ మార్ష్ ప్లేస్లోనే వచ్చే అవకాశం ఉంది. సో మార్ష్ ప్లేస్లో వచ్చి ఈ విల్ ఎలా ఆడతాడనేది చూడాలి. చాలా వరకు అతను వస్తాడన్నట్టుగా మనకి వార్త వస్తుంది. అలాగే ముఖేష్ కుమార్ తీసుకొస్తారా రసిక్ సలాం ప్లేస్లో అనేది కూడా చూడాలి. సో ఢిల్లీలో కొన్ని మార్పులు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే ముంబైలో ది రిటర్న్ ఆఫ్ స్కై ఈజ్ ది మోస్ట్ అవైటెడ్ థింగ్. ముంబై అంతా కూడా అతను వచ్చాక ఈ పరాజయాలు రొంపి నుంచి బయట పడేస్తాడా అనేది మనం చూడాలి. మ్యాచ్అప్స్ చూస్తే బుమ్రాకి రిషబ్ పంత్ మీద చాలా మంచి రికార్డు ఉంది. 13 మ్యాచ్ల్లో 6 సార్లు అవుట్ చేశాడు, ఎక్కువ రన్స్ కూడా చేయలేదు. 110 స్ట్రైక్ రేట్తో బుమ్రాకి అగేన్స్ట్గా అందరికీ స్ట్రైక్ రేట్ అలాగే ఉంటుంది. బట్ 6 సార్లు అవుట్ చేశాడంటే పంత్ నెంబర్ హీ మస్ట్ బి హ్యావింగ్. అలాగే అక్షర్ పటేల్ రోహిత్ శర్మని 2 సార్లు అవుట్ చేశాడు అండ్ రన్స్ కూడా చాలా తక్కువ చేశాడు. అక్షర్ పైన 61 బాల్స్లో 51 రన్స్ మాత్రమే చేశాడు. సో రోహిత్ అండ్ అక్షర్ బ్యాటిల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అలాగే మనం చెప్పినట్టుగా ఆకాష్ మండవాల్ ఈస్ డూయింగ్ వెరీ వెల్. లాస్ట్ టైం ఇక్కడ డే మ్యాచ్ ఆడినప్పుడు అతను లాస్ట్ ఇయర్లో SRH పైన 4 వికెట్లు తీసుకున్నాడు ఆకాష్ మండవాల్. మరి విన్నింగ్ ఛాన్సెస్ ఎలా ఉన్నాయి 2 టీమ్స్కి డిఫికల్ట్ టు సే, బట్ ముంబై విల్ డెఫినెట్లీ స్టార్ట్ ఎస్ ఫేవరెట్స్. వాళ్ళ హోమ్ గ్రౌండ్లో వాళ్ళకున్న అడ్వాంటేజ్, తర్వాత వాళ్ళకున్న బిగ్ హీటర్స్, తర్వాత సూర్యకుమార్ రిటర్న్, ఇది వాళ్ళకి ఫేవరబుల్గా కనిపిస్తున్న అంశాలు. తర్వాత బుమ్రా ఫామ్ కానీ ఆకాష్ మండవాల్ వాళ్ళకున్న పేస్ అటాక్లో ఉన్న స్ట్రెంత్, అది కూడా చెప్పుకోవాలి. సో ముంబై విల్ డెఫినెట్లీ స్టార్ట్ ఎస్ ఫేవరెట్స్. బట్ ఢిల్లీ క్యాపిటల్స్కి పంత్ చాలా మంచి ఫామ్లో ఉన్నాడు, వరుసగా 2 50s చేశాడు. ఈ పిచ్ కూడా అతని స్టైల్ ఆఫ్ బ్యాటింగ్ సూట్ అవుతుంది కాబట్టి ఎక్స్పెక్ట్ సంథింగ్ బిగ్ ఫ్రమ్ రిషబ్ పంత్. వార్నర్ ఈజ్ ఇన్ గ్రేట్ ఫామ్, సో అది వాళ్ళకి కలిసి వచ్చే అవకాశం. అలాగే పృథ్వీ షాకి ఇది హోమ్ గ్రౌండ్, ఆల్రెడీ అతను ఫస్ట్ మ్యాచ్ ఆడాడు లాస్ట్ టైం అండ్ ప్లేడ్ వెల్. సో పృథ్వీ షాకి ఇది చాలా కలిసి వచ్చే అవకాశం, ఎందుకంటే హోమ్ గ్రౌండ్లో ఆడుతున్నాడు కాబట్టి. సో వాళ్ళకి కూడా మంచి ఛాన్స్ ఉంది. ఖలీల్ హాస్ బిన్ డూయింగ్ వెల్. లాస్ట్ మ్యాచ్లో కాదు రన్స్ ఇచ్చినా కూడా ఖలీల్ ఫామ్ మనకు తెలుసు. సో ఖలీల్ ప్రెజెన్స్ అనేది అండ్ హీఈస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ దిస్ సీజన్ ఎక్సెప్ట్ మేబీ లాస్ట్ మ్యాచ్. సో ఖలీల్ ప్రెజెన్స్ అండ్ ఆండ్రిక్ నోకియా వీళ్ళిద్దరు కూడా ఈ పిచ్ని ఎంజాయ్ చేసే అవకాశం ఉంది. ఇక్కడ వాళ్ళకి డెఫినెట్గా హెల్ప్ ఉంటుంది.
సో ఢిల్లీని పూర్తిగా తక్కువగా అంచనా వేయలేం, ముఖ్యంగా రిషబ్ పంత్ ఉన్న ఫామ్ను చూస్తే. బట్ ఇట్స్ గోయింగ్ టు బి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. మీకు మొత్తం అంతా కూడా ఫోకస్ అంతా కూడా ఇంజురీ నుంచి వస్తున్న సూర్యకుమార్ అండ్ రిషబ్ పంత్ పైనే ఉంటుంది. సో ఇట్ ఈస్ మోస్ట్లీ రిషబ్ పంత్ వర్సెస్ సూర్యకుమార్ యాదవ్. అలాగే హార్దిక్ పాండ్యా కూడా మరి లాస్ట్ మ్యాచ్లో కొన్ని రన్స్ చేశాడు, బౌలింగ్ చేయకపోయినా. మరి అతను ఫామ్లోకి వస్తే వాళ్ళని క్రౌడ్ని అతను సైలెన్స్ చేయొచ్చు. క్రౌడ్ నుంచి మళ్ళీ వన్స్ అగైన్ వీ మైట్ ఎక్స్పెక్ట్ సమ్ నెగిటివ్ రియాక్షన్ అగేన్స్ట్ హార్దిక్ పాండ్యా. అయితే సౌరవ్ గంగూలీ లాంటి వాళ్ళు కూడా అంటున్నారు హార్దిక్ పాండ్యా ఎందుకంటారు, వాళ్ళ డెసిషన్ ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ది. హార్దిక్ పాండ్యా అనవసరంగా అతని మీద క్రౌడ్ అతని మీద చేస్తున్న రియాక్షన్ బాగాలేదని చెప్పి సౌరవ్ గంగూలీ లాంటి వాళ్ళు కూడా అన్నారు. మరి దాని ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా చూడాలి. బట్ ఐ ఎక్స్పెక్ట్ సిమిలర్ థింగ్. ఎందుకంటే ముంబై క్రౌడ్ కాబట్టి, రోహిత్ శర్మ ఫ్యాన్స్ కాబట్టి అక్కడ ఎక్కువగా మళ్ళీ హీ విల్ ఫేస్ సమ్ హాస్టైల్ రిసెప్షన్ అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బట్ హీ హ్యాస్ టు బ్యాట్ వెల్. బాగా బ్యాటింగ్ చేసి బాగా బౌలింగ్ చేస్తే ఆటోమేటిక్గా క్రౌడ్ సైలెన్స్ చేస్తారు. అలాగే ప్యాట్ కమిన్స్కి అది ఆ టాక్టిక్ ఉంది కదా, క్రౌడ్ని సైలెన్స్ చేయడం విత్ పర్ఫార్మెన్స్. అదే స్ట్రాటజీ హార్దిక్ పాండ్యా కూడా అవలంబించాలి. ఫ్యాంటసీ పిక్స్ చూద్దాం. ఇద్దరు కీపర్స్ ఉంటారు, రిషబ్ పంత్ అండ్ ఇషాన్ కిషన్. బ్యాటర్స్ రోహిత్ శర్మ, డేవిడ్ వార్నర్, సూర్యకుమార్ యాదవ్, పృథ్వీ షా అండ్ తిలక్ వర్మ. ఆల్రౌండర్ అక్షర్ పటేల్. బౌలర్స్ బుమ్రా, ఖలీల్ అండ్ ఆకాష్ మన్వాల్. ఈ టీంకి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. వచ్చి రాగానే అతను సంథింగ్ స్పెషల్ చేస్తాడని నాకు ఎందుకో గట్ ఫీలింగ్ ఉంది. అండ్ వార్నర్ వెరీ వెరీ కన్సిస్టెంట్ ప్లేయర్, ఈజ్ మై వైస్ కెప్టెన్. సో వార్నర్లకి, విరాట్ కోహ్లీలకి, ఫ్యాఫ్ డూప్లెసీలకి ఏమవుతుందంటే దే ఆర్ స్టిల్ ప్లేయింగ్ ది ఓల్డ్ స్కూల్ ఆఫ్ బ్యాటింగ్. క్విక్గా అగ్రెసివ్, ఓవర్ అగ్రెసివ్గా ఆడలేదు. ఇప్పుడు అందరూ 200 మీరు చూడండి, మెయిన్ ప్లేయర్స్ హూ ఆర్ ఇన్ ఫామ్ ఆర్ స్కోరింగ్ అట్ ది స్ట్రైక్ రేట్ ఆఫ్ 180, 200 ఆ రేంజ్లో వెళ్తున్నారు. ఫామ్లో ఉన్నప్పుడు యూ షుడ్ మేక్ ఇట్ కౌంట్ అండ్ యూ కుడ్ మేక్ ఇట్ బిగ్. యూ షుడ్ గో ఫర్ బిగ్ హిట్స్. సిక్స్లు కొట్టడానికి ట్రై చేయాలి, వీలైనంత వరకు అగ్రెషన్ చూపించాలి. కానీ ఆ ఓల్డ్ స్టైల్లో ఆడి నేను యాంకర్ రోల్ ప్లే చేస్తానంటే యాంకర్ రోల్కి కాలం చెల్లిందేమో నాకు అనిపిస్తుంది. అది మార్పు చేయాలి, తప్పదు. సో ఏమైనా మార్పులు ఉంటే నేను టెలిగ్రామ్ ఛానల్ ఒక లింక్ ఇస్తాను. నేను టెలిగ్రామ్ ఛానల్కి వెళ్ళి మీరు టాస్ తర్వాత కొన్ని మార్పులు ఉండే అవకాశం ఉంది. ఆ మార్పులతో నేను అప్డేటెడ్ ఫ్యాంటసీ 11 ఇస్తాను. ఆ టెలిగ్రామ్ ఛానల్లో అది చూసుకోండి. ఆ టెలిగ్రామ్ ఛానల్ లింక్ మీకు టాప్ కామెంట్స్లో ఉంటుంది, పిన్డ్ కామెంట్లో మీకు వీడియో కిందనే ఉంటుంది. ఆ టెలిగ్రామ్ ఛానల్ విజిట్ చేయండి ఆఫ్టర్ ది టాస్. సో ఇది పరిస్థితి. సూర్యకుమార్ ఏం చేయబోతున్నాడు అనేది మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్. అండ్ ముంబై విల్ డెఫినెట్లీ స్టార్ట్ యాజ్ ఫేవరెట్స్.